ఒకరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ప్రపంచమంతా దుఃఖ సాగరంలోనే ఉంది. ఎందుకంటే డబ్బు కష్టాలు, అనారోగ్య కష్టాలు, ప్రేమ కష్టాలు, చావు కష్టాలు చాలా ఉన్నాయి. కానీ అందులో కూడా కొందరు జీరోతో మొదలుపెట్టి కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఎలా అంటే వారి పట్టుదల, కేవలం వారి పట్టుదల వారిని చాలా దూరం నడిపిస్తుంది. మనం కూడా అంతే, పట్టుదలగా ఏ పని చేసినా సాధించగలం. ఒకరోజు ఒక అమ్మాయి పొద్దున్నే లేచి వంట చేసుకోలేక ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో కూర్చొని ఈ పూట ఏం తినాలి, బయట ఫుడ్ అలవాటు లేదు, నేను పొద్దున్నే ఒక 10 నిమిషాలు ముందు లెగిస్తే సరిపోయేది, లేకలేకపోయాను, నా లేజీతనం వల్ల నాకు ఈరోజు ఆహారం సరైంది లేదు అని ఆలోచిస్తుందంట. ఆలోచిస్తూ నాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారేమో కదా మధ్యాహ్నం భోజనానికి అని ఆలోచిస్తూ, సరే రేపు ఒక అడుగు ముందు లెగుద్దాం, నాతో పాటు ఇంకెవరికైనా ఒక బాక్స్ ఎక్స్ట్రా తెద్దాం, ఎవరైనా తినలేని వారికి పెడదాం అనేసి అమ్మాయి మలనాడు చక్కగా తను లేచి వంట చేసుకొని తనకి ఇంకొకరికి ఎక్స్ట్రా భోజనం తెచ్చిందంట. తెగనే అవతల వాళ్ళు ఒకలో ఇద్దరు తెచ్చుకోకపోతే అదే షేర్ చేసుకొని తిన్నారంట. ఈ అమ్మాయికి ఐడియా వచ్చిందంట, నేను ఇలా చేయగలను కదా ఒక మనిషిని పెట్టుకొని అని. సరే ఇక నుంచి మధ్యాహ్నం లంచ్ ఎవరికైనా కావాలంటే నాకు ఆర్డర్ చేయొచ్చు, నేను తీసుకొస్తాను అందంట. అంటే ఆఫీస్లో నిజమే వాళ్ళకు కూడా కొంచెం మగపిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు కూడా తీసుకురా అని చెప్పారు. అలా 10 మంది ఆర్డర్ చేశారు. సరేనని పని అమ్మాయిని అడిగి తను 10 మందికి తనతో పాటే కొంచెం కొంచెం ఎక్స్ట్రా చేసేపటికి 10 మందికి లంచ్ ప్రిపేర్ చేయగలిగింది. 10 బాక్సులు తెస్తే తనకి ఆ రోజే మనీ కలెక్ట్ అయ్యేపటికి తనకు సంతోషం అనిపించిందంట. మనలాగా ఎన్ని ఆఫీసుల్లో ఇలా ఇబ్బంది పడుతున్నారా కదా అని ఆన్లైన్లో పెట్టిందంట. ఎవరికైనా లంచ్ కావాలంటే ఒకరోజు ముందు నాకు ఆర్డర్ చేయండి, రేపు మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తాను అని, పలానా ఇంత అని పెడితే 100 లెక్కలు వచ్చినాయి అంట తనకి. సరే అని ఆర్డర్ బుక్ చేసుకొని ఒక 2 పని వాళ్ళని అప్పటికప్పుడు బుక్ చేసుకొని తను వంట చేపించి ఆ ఆర్డర్స్ అన్నిటికీ పంపిస్తే మనీ టకా వచ్చేస్తున్నాయంట. తను ఉద్యోగం చేస్తూ ఇప్పుడు 100 మందికి భోజనం పెట్టేపటికి తనకు సంతోషం అనిపించిందంట. నా చిన్న ఆలోచన చాలా బాగా రీచ్ అయిందే, సరేనని ఆన్లైన్లో ఒకరికొకరు చెప్పుకొని భోజనం బాగుందని ఒకరికొకరు అలా పెరిగిపోతున్నారంట కస్టమర్స్. ఇప్పుడు 10 మందికి పని వాళ్ళని పెట్టుకొని తను బాక్సులు ప్రిపేర్ చేస్తుందంట జాబ్ చేస్తూ. తన జాబ్ తనే చేస్తుంది, మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు తను పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగిపోయింది. ఇప్పుడు తనకి అన్నీ ఆర్డర్స్ వస్తున్నాయంట. దాదాపుగా రోజుకి 1000 మందికి ఆహారం బాక్సులు వెళ్తున్నాయంట ఆఫీసుల్లో వాళ్ళకి. అయితే రోజు అది జాబ్ చేయడానికి కొంతమందిని పెట్టుకుందంట, బాక్సులు ఇచ్చి రావడానికి, వంట చేస్తా కొంతమందిని పెట్టిందంట. ఇలా తను ఏమనుకుందంటే, ఈ బిజినెస్ చాలా బాగుంది, నేను ఇప్పుడు ఈ ఉద్యోగం కంటే అందులో నేను కొంచెం మనసు పెడితే ఇంకా కొంచెం బాగా చేయగలను కదా అని మెనూ కార్డులు మొదలుపెట్టిందంట. మెనూ కార్డ్స్ పెడితే అసలు చిన్న ఆలోచన కదండి. మెనూ కార్డ్స్ పెట్టి ఎవరికి ఏది కావాలో దాన్ని బట్టి రేట్స్ వేసి పెట్టిందంట. అసలు ఇంకా కొందరు అయితే ఈరోజు మెనూ ఏంటని చూసుకొని అసలు ఆ మెనూకి ఇష్టపడిపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా గిఫ్ట్స్లు ఇవ్వడానికి అలా 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 కస్టమర్స్ పెరిగిపోయి ఈరోజు 10,000 మందికి తను, రియల్ స్టోరీ ఇది, 10,000 మందికి తను ప్యాకేజ్ పంపిస్తుంది అనమాట. అది కూడా నీట్ అండ్ క్లీన్గా, శుభ్రంగా. చాలామంది మెచ్చుకుంటున్నారంట. జాబ్ మాత్రం మానేయకు నువ్వని వాళ్ళ సార్ ప్రత్యేకంగా చెప్పారంట. అయితే సార్ నేను అక్కడ దగ్గర ఉండి చూసుకోవాలి కదా అంటే, నువ్వు అక్కడ ఉండే పని చేయొచ్చు అని చెప్పారంట. చూడండి, తనకి ఇప్పుడు తను పోషించబడుతూ దాదాపుగా 20-30 మందికి పనిచ్చిందనమాట. ఒక చిన్న ఆలోచన ఇంటిలోంచి మొదలుపెట్టి ఇప్పుడు తను పెద్ద బిజినెస్ ఉమెన్గా ఎదిగింది. ఇంతే, ఎవరు చెప్పక్కర్లా మనకి. మనం ఏదన్నా సాధించాలి అంటే
మన మైండ్ మనల్ని ఎటు తీసుకెళ్తుందో చూసుకొని, మన ఆలోచనలు కరెక్టో కాదో చూసుకొని మనం ముందుకు సాగటమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక చదువుకున్న అమ్మాయి కాబట్టి కంప్యూటర్స్ ఇవన్నీ చేసింది, మనకంత టాలెంట్ లేదు అనుకుంటారేమో. ఎందుకు? నా 4 రోడ్ల కూడల్లో 4 క్యానులతో తెచ్చుకొని, భోజనం వండి తెచ్చుకొని వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చదువే కాదక్కడ, పట్టుదల ప్లస్సు చెయ్యగలము అనే ఒక ఆశ. ఎలా అయినా చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి ఆ పని చేస్తుంది అమ్మాయి. ఇప్పుడు 10,000 మంది కస్టమర్స్ ఉన్నారంటే అంతమంది కడుపు నిండుతుంది. ప్లస్ తనకి మనీ వస్తుంది. అలాగే జీతగాళ్ళని పెట్టుకుంది. చాలామందికి శాలరీలు ఇస్తుంది. తను శాలరీ తీసుకుంటుంది. తను బయట శాలరీ తీసుకుంటుంది. అందులో శాలరీ తీసుకుంటుంది. ఇప్పుడు అమ్మాయికి మంచి పేరొచ్చి ఒక అవార్డు ఇచ్చారు. ఫుడ్ అవార్డు. ఎలా అంటే తన చిన్న ఆలోచన ఎంత మంచి ఆలోచన అయిందని. ఇప్పుడు తను అలా ఎదగడానికి కారణం ఎవరంటారు? బయట వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చారా? అసలు సూచనలు ఇచ్చారా? అస్సలు ఎవ్వరిని తను సంప్రదించలా. తను మొదట పెట్టిందే తన ఇంట్లోంచి. అంటే ఒక మనిషి నాకు ఇది చేత కాదని కూర్చుంటే ఏది చేయలేడు. అస్సలు ఏది చేయలేడు. నేను చేయగలను, నేను చదువుకున్నాను, నేను దీని మీద పరిజ్ఞానం పెట్టగలను, నేను ఏదైనా సాధించగలను. నా తండ్రి నన్ను ఎంతో కష్టపడి పోషించి ఎంత ప్రయోజకం చేశాడు. నేను ఇంట్లోనే ఉండకూడదు, నేను ఏదో ఒకటి సాధించాలి అని చెయ్యొచ్చు. చాలామంది పచ్చళ్ళు పెడితే డెలివరీస్ చేస్తున్నారు. తల్లులు పచ్చళ్ళు పెడుతుంటే పిల్లలు డెలివరీస్ చేస్తున్నారు. వాళ్ళంతా బీటెక్లు చదువుకున్న వాళ్ళు. మరి జొమాటోలో చేసే వాళ్ళంతా చదువుకున్న పిల్లలే కదా. ఎందుకంటే ఖాళీగా ఉండకూడదని. ఖాళీగా ఉంటే ఏముంది? ఫోన్ చూసుకోవటం తప్ప ఏమన్నా ఉందా? లేదా బలాదూర్ తిరగటం తప్ప ఏమైనా సాధించగలమా? పిల్లలు ఆలోచించండి. ఒక చిన్న ఆటో తోలినా కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఆఖరికి ర్యాపిడో బైక్ తోలినా కూడా డబ్బులు వస్తున్నాయి. డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కాకపోతే బ్రెయిన్తో సంపాదించాలి. ఇప్పుడు జొమాటోలు పెట్టారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. బుకింగ్ చేసేవాళ్ళు వేరుంటారు, తీసుకెళ్ళి డెలివరీ చేసేవాళ్ళు వేరుంటారు, ఫుడ్ వండే వాళ్ళు వేరుంటారు. ఇలాగే కదా బిజినెస్ అంటే. మనం పైకి రావాలి, మన దేశం పైకి రావాలంటే యువత ముందుకు రావాలి కదా. యువత చేసే ప్రతి పనిలోని దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడై ఉండాలి అంటే యువత ముందుకు రావాలి. మనల్ని మన మీద మనం ఆధారపడినప్పుడు మనం ఎప్పుడు జయిస్తాము. ఎవరి కోసమో మనం జీవించట్లేదు. అటు తల్లిదండ్రుల కోసమో, పిల్లల కోసమో, భార్య కోసమో జీవించట్లా. వాళ్ళెవరు మన తోడుగా రారు. జీవితం అంతా మనం ఎలా సింగిల్గా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. ఆఖరికి కమల పిల్లలుగా పుట్టిన వారు కూడా కలిసి వెళ్ళేటప్పుడు తోడెవరు రారు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. ఒక జీవితం జీవించాలి అంటే అది ఘనంగా జీవించాలని ఆశపడాలి. మనం ఎలా జీవించాము అన్నది మన వెనకాల 10 మంది చెప్పుకునేలా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం మనం చెప్పుకోవట్లా. తన చిన్నకు వచ్చిన ఆలోచన ఎంత గొప్పగా ఉంది. ఎంతమందికి ఆహారం పెట్టగలుగుతుంది. సాటిస్ఫాక్షన్. మనిషికి ఏ పని చేసినా, పానీపూరి అమ్మినా కూడా సాటిస్ఫాక్షన్గా అమ్మాలి కదా. ఒక ఐస్ క్రీమ్ అమ్మినా కూడా సాటిస్ఫాక్షన్గా చేయాలి కదా. చూడండి, భార్యను పోషించడానికి మరమరాలు అమ్మి కూడా భార్యను పోషిస్తాడు, సమోసాలు అమ్మి కూడా భార్యను పోషిస్తాడు. ఆఖరికి చెప్పులు కుట్టు కూడా ఇంటిని సమర్థవంతంగా పోషించగలుగుతారు. పనిలో తేడా కాదు, మన మనసులోనే తేడా. ఉన్నతంగా ఉన్నాము అంటే డబ్బున్నవారు కాదు, మనమే మధ్య తరగతిలో ఉన్నామా, పేదరికంలో ఉన్నామా కాదు, మన మనసే ఉన్నతంగా ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించాలి. మనం ఎలా ఉండాలంటే యువతకి స్ఫూర్తిదాయకంగా, నిన్ను చూసి నీ స్నేహితుడు ఖాళీగా ఉండకుండా, అరే నేను కూడా నీతో వస్తాను, నీతో పని చేస్తాను. మగపిల్లలు కంపల్సరీ కష్టపడాలయ్యా. ఎందుకంటే ఇంటిని పోషించుకోవాలి, తల్లిదండ్రులను పోషించాలి, రేపు పెళ్ళి అయితే భార్య పిల్లల్ని పోషించుకోవాలి.
ఎప్పుడు పోషణ అనేది తప్పదు కదా! ఈరోజు నువ్వు ఒక సంవత్సరం వేస్ట్ చేసావంటే, నీ లైఫ్‌లో ఒక సంవత్సరం వెనక్కి తిప్పుకోగలవా? ఒక గంట వేస్ట్ చేస్తేనే వెనక్కెళ్ళలేం గదా! వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? సమయాన్ని వృధా చేయొద్దు. దయచేసి పిల్లలు మీకోసమే చెప్పుచున్నా. ఇలాగ అనేక మంది అనేక రంగాల్లో రాణిస్తున్నారు. మీరు కూడా రాణించాలని ఆశపడుతున్నా. అలాగే మీకు దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నా. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ దీవించాలని. మీరు ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క అడుగులోని దేవుడు తోడుగా ఉంటాడు. మీ మనసే మీకు దేవుడై ఉంటాడు. మీ మంచితనమే మీకు మేలు చేస్తది. మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసినా మనం వెనక్కి తెచ్చుకోలేము. కాబట్టి గంటలు గంటలు ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసే కంటే, మీరు పని చేసి ఇంటిని పోషిస్తే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇదే నా చిన్న విన్నపం.